మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. మహిళల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ సీఎం మహిళలపై పలు వరాలు కురిపించారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని అన్నారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన చెక్కులను పలు మహిళా గ్రూపులకు అందజేశారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది నాగరిక ప్రపంచానికి బాధాకరం. డ్వాక్రా సంఘాలను కోరుతున్నా, మహిళలను కోరుతున్నా, మీరు ధైర్యంగా ముందుకు పోవాలి. అవసరమైతే ఎదుర్కోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, నేనున్నంత వరకు ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ పైన అత్యాచారం జరగడానికి వీలు లేదు, వేధింపులు జరగడానికి వీలు లేదు. ఎవరైనా చేస్తే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. కఠినమైన చర్యలు ఉంటాయి. ఒక నమ్మకంతో మీకు అప్పచెప్పిన ఈ బాధ్యత పూర్తిగా మీరు నిర్వహించే బాధ్యత తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు బెదిరించినా ధైర్యంగా ముందుకు పోతే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే మరి ఈ సంవత్సరం ధాన్యం సేకరణ మీకే అప్పచెప్పాం. దగ్గర 38 కోట్ల రూపాయల కమిషన్ రూపేణ మీకు ఆదాయం వచ్చింది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, మీకు ఆదాయం వచ్చే మార్గం చూస్తున్నాను. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క సంఘానికి ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయో అవన్నీ ఇప్పించడం.